హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను మీ అన్వీక్షకి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. అలానే ఈ దెయ్యం టాపిక్ మొదటి పార్ట్ లింక్ని నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడుతున్నాను, అక్కడికి వెళ్ళి చూసేయండి. చెప్పాను కదా, ఆ రోజు నేను బైక్ ఆపి ఆ వింత ఆకారంకి వెళ్ళి చూశాను. వెంటనే ఆ వింత ఆకారం నన్ను చూసి నవ్వడం మొదలుపెట్టింది. అసలు ఆ వింత ఆకారం ఏమిటో చెప్పడానికంటే ముందు గరుడ పురాణంలో ఆత్మల గురించి ఏం చెప్పారో మీకు తెలియాలి. ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టిన ఆత్మ 14 రోజుల పాటు ఈ భూమి మీదే తిరుగుతూ ఉంటుంది. ఏ రోజైతే ఆ ఆత్మ తన కర్మకాండలు పూర్తి చేసుకుంటుందో, తన కొడుకులు పెట్టిన పిండాలను ఆరగించి తన అంతిమ ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. సుమారుగా 11 నెలల 11 రోజుల ప్రయాణం తర్వాత ఆ ఆత్మ యమలోకాన్ని చేరుకుంటుంది. ఆ తర్వాత తను జీవితాంతం చేసిన పాపపుణ్యాలను బేరీజు వేసి తనకి శిక్ష వేయాలా లేదా పునర్జన్మనివ్వాలా అనేది యమలోకంలో నిర్ణయిస్తారు అని మన గరుడ పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు, అదే గరుడ పురాణంలో ఇంకొక విషయం కూడా చెప్పారు. అదేమిటంటే కోరికలు తీరని ఆత్మలు దయ్యాలుగా భూమి మీద తిరుగుతాయని. కానీ ఇన్ని తెలిసిన నువ్వు ఆ రోజు ఆ వింత ఆకారాన్ని చూసి ఆ రోడ్డు మీద ఎందుకు వెళ్ళావని మీ అందరికీ సందేహం కలగొచ్చు. ఎందుకంటే ఆ క్షణం నాకు భయం కన్నా అసలు అది ఏమిటో తెలుసుకోవాలనే ఆతృత ఎక్కువగా ఉంది. అందుకని నేను అలా ముందుకు వెళ్ళిపోయాను. అలా నన్ను చూసిన వింత ఆకారం ఎవరో కాదు, ఒక మతి స్థిమితం లేని అమ్మాయి. అవును, నేను చెప్పేది నిజమే. ఈ సంఘటన జరగడానికి 2 రోజుల ముందు నేను ఒక మతి స్థిమితం లేని అమ్మాయిని మా ఊర్లో చూశాను. ఆ అమ్మాయి ఆ రాత్రి రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. తను ఒక తెల్లటి డ్రెస్ వేసుకొని, రెడ్ కలర్ చున్నీ కప్పుకొని, జుట్టు విరబోసుకొని చీకట్లో నడుస్తూ వెళ్తుంది. కానీ నాకు ఏదో ఒక చిన్న భయం, అసలు ఆ ఆకారం ఆ అమ్మాయినా లేదా నేను కూడా భ్రమపడుతున్నాను అని. అందుకని బైక్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అసలు దెయ్యాలున్నాయా లేదా, నేను చూసింది దెయ్యమా కాదా? గరుడ పురాణం ప్రకారం దెయ్యాలున్నాయన్నారు, అంటే నేను చూసింది దెయ్యమేనేమో అని. కానీ చాలా ఆలోచించిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఇది మీకు కూడా చెప్పాలి. అసలు నిజంగా దెయ్యాలే ఉంటే అవి కోరికలు తీర్చుకోవడానికి ఒక మనిషిని ఆవహించాలి అని అనుకుంటే సాధారణంగా నీలా నాలా ఒక చిన్న చితిక ఉద్యోగం చేసుకునే వ్యక్తిని ఎందుకు ఆవహిస్తాయి? లేదా పొలాల్లో కూలి పని చేసుకునే అవ్వల్ని ఎందుకు ఆవహిస్తాయి? ఒక్కసారి ఆలోచించండి. వాటి కోరికలు తీర్చే అంత డబ్బు మన దగ్గర ఉందా? లేదు కదా. నిజంగానే కోరికలు తీర్చుకోవాలి అనుకుంటే చాలా పెద్ద క్రికెటర్నో, ప్రముఖ పారిశ్రామికవేత్తనో, ఎన్నో సినిమాలు తీసిన ఒక సెలబ్రిటీనో ఆవహిస్తే వాటి కోరికలు తీరిపోతాయి కదా. కానీ ఎందుకు అలా చేయట్లేదు? వెతుక్కొని విలేజెస్కి ఎందుకు వస్తున్నాయి? పెద్ద పెద్ద సెలబ్రిటీ ఇంటికి సెక్యూరిటీ ఉందనా? నిజంగా దయ్యానికి మనుషులు గుంపులుగా ఉంటే చూస్తే భయమా? రాత్రి తప్ప పగలు మన దగ్గరికి రావా? వెళ్తారు చూస్తే భయమా? చాలామంది డైరెక్టర్లు కమర్షియల్ హిట్ కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్న కొన్ని సినిమాలను మనం నమ్మేసి అదే నిజమని అనుకుంటున్నాం. కానీ ఇప్పటికైనా ఆలోచించండి. అంత శక్తి కల దయ్యాలు నిన్ను నిజంగా అటాక్ చేయాలనుకుంటే రాత్రి మాత్రమే ఎందుకు వస్తాయి? పగలైనా వస్తాయి కదా, ఎప్పుడూ నీ పక్కనే ఉంటాయి కదా. అలా ఉన్న ఆత్మ నిన్ను అటాక్ చేయట్లేదు అంటే అది నీకు ఎటువంటి ప్రమాదాన్ని కలిగించొద్దు అని అనుకుంటుందనే కదా. కానీ ఒక చీకటిని చూసి, నిశ్శబ్దంలో వచ్చే హఠాత్ శబ్దాలను చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? జీవితంలో ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, చాలా శక్తివంతమైన ఒక వ్యక్తి నిన్ను నిజంగా ఏమైనా చెయ్యాలి అని నిర్ణయించుకుంటే అది నువ్వు ఎంత ఆపినా ఆగదు. అలాంటప్పుడు ఎందుకు నీకు ఈ భయం? దేనికోసం నీకు ఈ భయం? ఎందుకు భయపడుతున్నావు? ఇక నుంచి ఆత్మ ఉందా లేదా, దయ్యం ఉందా లేదా అనే విషయాన్ని నువ్వు ఆలోచించకుండా ధైర్యంతో బతుకు. నిజంగా నువ్వు ఇటువంటి ఏ శక్తి నిన్ను ఏమీ చెయ్యదు అని నమ్మిన రోజు జీవితంలో నువ్వు ఏ శక్తికి భయపడు. ఈ వీడియో చూసిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి మారినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు కనుక నేను చెప్పిన విషయం వల్ల ఏదైనా ఉపయోగం ఉంది అని అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సెలవు.